హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. వీక్లీ అప్డేట్. మనకు ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేది కంటిన్యూస్లీ సెల్లింగ్ కనబడుతుంది. మనకు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి చూస్తే అక్టోబర్లో 1,00,000 crores అనేది మనకు సెల్లింగ్ చేస్తే నవంబర్లో 45,000 crores సెల్ చేయడం జరిగింది. డిసెంబర్లో 16,900 crores సెల్ చేస్తే జనవరి అంటే ఇప్పటి వరకే 46,500 crores అనేది సెల్ చేయడం జరిగింది. అంటే మార్కెట్ ఫాల్ అవడానికి మెయిన్ ఒక రీజన్ ఏంటంటే మనకు ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేటోళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు. అంటే డైలీ మనకి ఏంటంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. సో ఆ ప్రెజర్ అనేది మనకు కనబడుతుంది. అంటే బడ్జెట్ ర్యాలీ అంటే బడ్జెట్ సెషన్ వచ్చే వరకు ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉండొచ్చు. సో మార్కెట్లో కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉండి అంటే ట్రెండ్ అనేది ఫాలో అవ్వాలి. మనకి ఏంటంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి మనకు ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా మనకు సెల్లింగ్ ప్రెజర్ అంటే వాళ్ళు కూడా డైలీ సెల్ చేస్తున్నారు కాబట్టి సో మోస్ట్లీ ఏంటంటే కొంచెం బై సైడ్ వెళ్ళకుండా సెల్లర్స్ యాక్టివ్ ఉన్నారు కాబట్టి మార్కెట్తో జాగ్రత్త ఉండాలి. సో ఒకవేళ సెక్టర్ వైజ్ మనం పర్ఫార్మెన్స్ చూద్దాం. లాస్ట్ వీక్ ఎలా ఉండేదో చూస్తే మెటల్స్ అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ లాస్ట్ వీక్ ఒక మెటల్స్ మాత్రమే పాజిటివ్ వేలో కనబడుతుంది. మనకి ఇక్కడ పాజిటివ్ సైడ్ కనబడుతుంది. అంటే 0.22% అనేది పాజిటివ్ సైడ్ కనబడుతుంది మెటల్స్లో. నెక్స్ట్ పిఎస్యు బ్యాంక్స్ చూస్తే పిఎస్యు 0.65% అనేది ఫాల్ కనబడుతుంది. నెక్స్ట్ ఎనర్జీ సెక్టార్ చూస్తే ఎనర్జీ సెక్టార్ అనేది కూడా మనకు -1.34% అనేది కనబడుతుంది. అంటే మెయిన్ ఎక్కువ ఎఫెక్ట్ అయిన సెక్టార్ ఏంటంటే కన్స్ట్రక్షన్ సెక్టార్. అంటే కన్స్ట్రక్షన్ స్టాక్స్లో చాలా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. ఆల్మోస్ట్ 8% అనేది సెల్లింగ్ ప్రెజర్, అంటే 7.78% అనేది మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఆల్మోస్ట్ 6.60% అనేది మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. అంటే ఇది మనకు మొత్తం 13 సెక్టర్స్ ఉంటాయి కదా, 13 సెక్టర్స్ అనేది ఇది మనకు ఒక సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనకు బర్డ్స్ ఐ ఓవర్వ్యూ లెక్క కనబడుతుంది అన్నట్టు. అంటే మనము ఆ వీక్ మొత్తం ఏ సెక్టార్ ఎంత పర్ఫార్మెన్స్ చేసింది అనేది చూపెడుతుంది ఈ సెక్టర్ వ్యూ అనేది. నెక్స్ట్ మనము వీక్లీ అప్డేట్స్లోకి వెళ్తే ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ చూస్తే మనకి ఇక్కడ మేజర్ సపోర్ట్ అనుకున్నాము. ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్ అనుకున్నాం కదా, అక్కడ నుండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ 1 టైం, 2nd టైం అంటే 3rd టైం ఇది బ్రేక్ చేస్తే మనకి ఏంటంటే మోర్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉండొచ్చు అనుకున్నాం కదా. అక్కడ నుండి మనకు సెల్ సైడ్ లాస్ట్ వీక్ అనేది సెల్ సైడ్ వచ్చేసి మనకు ఒక స్మాల్ డోజీ క్యాండిల్ లెక్క ఫామ్ కావడం జరిగింది. అంటే డౌన్ సైడ్ ఏదైతే ఒకటి మనం ఒక ప్యారలల్ ఛానల్ అనేది ఫామ్ కావడం జరిగింది వీక్లీలో, అక్కడ నుండి మనకు డౌన్ సైడ్కి ఒక ప్యారలల్ ఛానల్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ చూస్తే ఇక్కడ మనకు ఇలా ఒక ఛానల్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ 22,000 లెవెల్ అనేది ఇక్కడ మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ మనం ప్యారలల్ ఛానల్ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ కూడా మనకు ఒక ప్యారలల్ ఛానల్ అనేది అంటే 2 సైడ్లో మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఇటు హార్జెంటల్ ఆర్ వర్టికల్ అంటే ప్యారలల్గా టూ సైడ్ నుండి మనకు సపోర్ట్ లైన్ అనేది కనబడుతుంది. డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. మనకు ఇక్కడ నుండి ఏదైతే మేజర్ సపోర్ట్ అనుకున్నామో అది లాస్ట్ వీక్ బ్రేక్ చేసి మనకు ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఒకవేళ నెక్స్ట్ వీక్ మనకు ఒకవేళ సెల్ సైడ్ రావాలనుకుంటే మాత్రం మేబీ ఇలాంటి క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే అంటే ఈ లెవెల్ ఒకవేళ క్రాస్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ లేకుంటే నెక్స్ట్ వీక్ కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడితే మాత్రం ఈ లెవెల్ అనేది ఒక 1-2 వీక్స్లో అంటే నెక్స్ట్ సెల్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చేసి మేజర్ సపోర్ట్ అనేది 22,000 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే మాత్రం మనకు ఈ 21,500 ఈ లెవెల్ వరకు కూడా చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఒకవేళ ఈ లెవెల్ ఒకవేళ మనకు అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ అనేది క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఈ లెవెల్ అనేది క్రాస్ చేయకుండా మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు డౌన్ ట్రెండ్ కనబడుతుంది. చూస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫ్యూ వీక్స్ నుండి మనకు డౌన్ ట్రెండ్గా కనబడుతుంది. ఇక్కడ మేజర్ సపోర్ట్ కూడా బ్రేక్ చేయడం జరిగింది కాబట్టి మనకు డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఎక్కువ కనబడుతుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా మనకు అంటే రూపీ వాల్యూ తగ్గడం కానీ డాలర్ వాల్యూతో కంపేర్ చేస్తే అలాగే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా అంటే సెల్లింగ్ ప్రెజర్ అని అడుగుతుంది. అంటే సెల్ చేస్తున్నారు డైలీ. సో అందుకే మనకి ఏంటంటే ఈ డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ మనకు అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రమే
మనకి ఈ లెవెల్ క్రాస్ అయితే తప్పించి అంటే 23,000 ఈ 24,000 ఈ లెవెల్ క్రాస్ అయితే తప్పించి మనకు అప్ సైడ్ వెళ్ళడానికి అనేది ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ డేలో అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. డేలో చూస్తే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది మనకు ఒక ఛానల్ అనేది ఒక ఫామ్ అవుతుంది కదా. సో ఎగ్జాక్ట్లీ ఇలా వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ అంటే డౌన్ సైడ్ వస్తుంది. అంటే ఈ లెవెల్ వరకు అంటే ఈ లెవెల్ అంటే 22,500 ఈ లెవెల్ వరకు వచ్చేసి నెక్స్ట్ ఈ 22,000 వరకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ 2 లెవెల్స్ అనేది ఈ 2 లెవెల్స్ అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. అంటే కంటిన్యూస్లీ ఒక ప్రైస్ యాక్షన్ ప్రకారము డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ పాజ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ప్రైస్ యాక్షన్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఒక 2 days పైకి వెళ్ళి మళ్ళీ లాస్ట్ డే ఏంటంటే మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడింది. ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఒకవేళ మనకు ఈ లెవెల్ అనేది క్రాస్ అయ్యి ఒక పైకి వెళ్ళాలనుకుంటే ఉంటారు అంటే ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది అనుకున్నాం కదా. ఇది ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయ్యి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తే మాత్రం పైకి వెళ్తుంది. లేదు అంటే ఈ లెవెల్ అనేది ఒకవేళ 23,500 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ ఈ లెవెల్ అనేది అంటే 23,000 లెవెల్ వరకు రావచ్చు. ఇది నెక్స్ట్ ఇది కూడా ఈ 23,000 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం 22,500 అండ్ 22,000 వరకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది డే ఫ్రేమ్లో. ఒకసారి 15 minutesలో అబ్జర్వ్ చేద్దాం. 15 minutesలో అబ్జర్వ్ చేస్తే మనకు కన్సల్టేషన్ ఏరియా అంటే ఒక 2-3 days లాస్ట్ 3-4 days నుండి ఇదే ఒక కన్సల్టేషన్ ఏరియాలో ఉండిపోవడం జరిగింది. ఒకవేళ మనకు ఈ లెవెల్ అనేది ఒకవేళ మనకు ఇంటర్డేలో చూస్తే ఈ లెవెల్ అనేది మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒకవేళ మనకి ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ చేసి మనకి పైకి వెళ్తే మాత్రం ఈ 23,350 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది మనకు ఈ లెవెల్ అనేది మనకు 23,100 ఈ లెవెల్ అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఇది ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 23,000 ఈ లెవెల్ వరకు వచ్చేసి ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. అంటే 23,100 23,000 అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ రేంజ్లో గ్యాప్ అప్ అంటే గ్యాప్ డౌన్ అయితే అంటే ఈ లెవెల్లో 23,100 ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ అయిపోయి ఒకవేళ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ కిందికి వస్తే మాత్రం ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. అంటే ఈ 23,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుండి మళ్ళీ 23,100ల మనకు ఈ లెవెల్లో మనకు గ్యాప్ డౌన్ అయిపోయి మళ్ళీ ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకి వెళ్తుంది. అదర్వైజ్ ఈ లెవెల్ అనేది మనకు క్రూషియల్గా పనిచేస్తుంది. అంటే 23,100 అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనకు 23,100 లెవెల్ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ రేంజ్లో మనకు అంటే ఈ ఫ్లాట్లో ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది బ్రేక్ చేసి ఈ 24,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ మనకు ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి ఈ ఈ లెవెల్ అనేది క్రూషియల్. ఈ లెవెల్లో ఓపెన్ అయిపోయి మనకు ఒకవేళ కన్సల్టేషన్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదా అంటే డౌన్ సైడ్ అంటే 23,100 లెవెల్ క్రాస్ అయితే మాత్రం ఈ 23,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ అండి. ఒకసారి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనకు బ్యాంక్ నిఫ్టీలో మనకు వీక్లీ చార్ట్లో చూస్తే మనకు ఇక్కడ మేజర్ సపోర్ట్ అంటే ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మేజర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేజర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. బట్ ఈ 4th టైం అనేది మనకు మేజర్ సపోర్ట్ని ఇది బ్రేక్ చేసింది. అంటే ఇది వీక్లీ ప్యారలల్ ఛానల్ అనేది బ్రేక్ చేసి అలాగే మేజర్ సపోర్ట్ అంటే 4th టైం ఈ సపోర్ట్ లైన్ అనేది బ్రేక్ చేసి కిందికి రావడం జరిగింది. అంటే డౌన్ సైడ్ రావడం జరిగింది. సో డౌన్ సైడ్ వచ్చేసి లాస్ట్ ఒక 2-3 days మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ ఏంటంటే మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. సో లైక్ ఇది ఏంటంటే ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ లాగా ఫామ్ అవ్వడం జరిగింది కాబట్టి అంటే దీంట్లో మనకి ఇంకా చూస్తే మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. ఒకవేళ నెక్స్ట్ కూడా మనకు ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి అంటే ఈ రేంజ్ ఒకవేళ ఇది 48,000 అనేది లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం
నెక్స్ట్ ఈ 47,300 లెవెల్ అనేది నెక్స్ట్ 47,000 వరకు వచ్చే ఛాన్సెస్ అనేది ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ పైకి వెళ్ళాలంటే మాత్రం ఈ 49,900 49,800 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏదంటే ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది కాబట్టి మనకి ఈ 49,900 అనేది ఈ మేజర్ సపోర్ట్గా అంటే ఇప్పుడు మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అంటే పైకి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ ఇక్కడ నుండి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. అందుకని ఈ 49,900 కానీ 50,000 కానీ ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు. బట్ అదర్వైజ్ అప్పటి వరకు మాత్రం ఇది రీటెస్ట్ తీసుకొని మళ్ళీ కిందికి రావచ్చు. సో సెల్లింగ్ అంటే ఎప్పుడైతే మనం 49,900 50,000 అనేది ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే తప్పించి మనం బై సైడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఈ సెల్లింగ్ అంటే మనకి ఏంటంటే కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీ అంటే సేమ్ ప్రైస్ యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఒక 3 days మళ్ళీ అప్ సైడ్ కంటిన్యూస్ అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళి మనకి అక్కడనే కన్సల్టేషన్ ఏరియాలో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ కమింగ్ డే మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడింది. సో ఇక్కడ మనం వాల్యూమ్ చూస్తే కూడా మనకు అంత ఈ అప్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా మనకి ఏంటంటే లో వాల్యూమ్స్ అనేది కనబడింది కాబట్టి మనకి ఏంటంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. ఈ లెవెల్ అనేది ఒకవేళ మనకు ఈ 48,000 లెవెల్ అనేది క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం ఈ 47,300 లెవెల్ కానీ 47,000 లెవెల్స్ అనేది చూడొచ్చు. ఒకవేళ ఈ 49,900 ఈ 49,800 ఈ లెవెల్ క్రాస్ చేసి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్పటి వరకు అంటే ఇక్కడ నుండి మళ్ళీ ఈ లెవెల్ మళ్ళీ రీటెస్ట్ తీసుకొని ఇక్కడ ఈ క్యాండిల్ వరకు రీటెస్ట్ తీసుకొని ఈ ప్యారలల్ ఛానల్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ కూడా రావచ్చు. అందుకని ఈ ప్యారలల్ ఛానల్ అనేది పైకి వెళ్ళి అప్ సైడ్ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది పొజిషనల్లీ. అదర్వైజ్ డౌన్ ట్రెండ్ ఉన్నది కాబట్టి డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి మనము సో నెక్స్ట్ 15 minutesలో చూద్దాం. 15 minutesలో అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా కనబడుతుంది. మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ 48,400 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ మనకి ఈ లెవెల్ క్రాస్ చేసి మనకు ఈ 48,400 నెక్స్ట్ డే ఈ రోజు ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ 48,400 అనేది లెవెల్ అనేది క్రాస్ చేస్తే మాత్రం ఈ 48,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ చేస్తే మాత్రం 47,000 ఇది కూడా బ్రేక్ చేసి మనకి కిందికి వస్తే మాత్రం ఫాల్ అయితే 47,330 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఇక్కడ నుండి ఈ 48,550 ఈ లెవెల్ అనేది మనకు ఇక్కడ 3 రెసిస్టెన్స్ లెవెల్ పనిచేస్తుంది కాబట్టి ఒకవేళ ఇది బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం ఈ 48,900 49,000 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ మనకు ఈ రేంజ్లో మనకు ఫ్లాట్ ఓపెన్ అయిపోతే మాత్రం కన్సల్టేషన్ అయిపోయి ఈ లెవెల్ అనేది ఈ 48,400 కానీ ఈ 48,600 700 ఈ లెవెల్ అనేది క్రాస్ చేస్తే మాత్రం ఈ రేంజ్ని క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ వరకు అంటే 48 ఈ రేంజ్ అంటే 48,000 అంటే 49,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ డౌన్ సైడ్ రావాలనుకుంటే మాత్రం 48,000 కానీ 47,300 ఈ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ అబ్జర్వ్ చేస్తే సో ఇది మనకు ప్యారలల్ ఛానల్ అనేది మనకు బ్రేక్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఈ ప్యారలల్ ఛానల్ అనేది బ్రేక్ చేసి మనకు అంటే ఆల్మోస్ట్ 24,200 ఈ లెవెల్ నుండి మనకు 22,800 ఈ లెవెల్ వరకు అంటే చాలా ఫాలో 1,100-1,500 పాయింట్స్ అనేది ఫాలో కావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి ఏంటంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగి మళ్ళీ ఏంటంటే సెల్లింగ్ ప్రెజర్ కనబడుతుంది. ఒకవేళ మనకు ఈ లెవెల్ అనేది క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం 22,500 ఈ లెవెల్ అనేది క్రాస్ అయ్యి మనకు డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 21,600 ఈ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ 23,000 ఈ లెవెల్ అనేది క్రాస్ చేసి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ లెవెల్ అనేది ఇక్కడ మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ 23,200 లెవెల్ అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ లెవెల్ అనేది ఇప్పుడు మనకు ఇప్పుడు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ లెవెల్ అప్ సైడ్ వెళ్తే మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒకవేళ ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం ఈ విక్ ఉన్నది కదా, ఈ విక్ అనేది బ్రేక్ చేసి కిందికి పోతే మాత్రం సో మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ 22,000 లెవెల్ అండ్ 21,600 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ డే ఫ్రేమ్లో చూద్దాం. డే ఫ్రేమ్లో కూడా మనకు ఈ లెవెల్ అయితే ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది కదా, మనకు అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ట్రెండ్ లైన్ అనేది స్లో అండ్ స్టడీగా ఇక్కడ పైకి వెళ్ళి ఈ బ్రేక్ చేసి మాత్రం మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మనకు ఒక ప్రైస్ యాక్షన్ ప్రకారం ఫామ్ అయ్యి మనకు డౌన్ సైడ్ వస్తుంది. ఒకవేళ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నుండి మనకు పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం మనకు 22,500 ఈ లెవెల్ 22,400 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం 22,000 21,600 ఈ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫిన్ నిఫ్టీ అండి. నెక్స్ట్ సెన్సెక్స్ అబ్జర్వ్ చేద్దాం. సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే మనకు లైక్ డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది లాస్ట్ వీక్. ఒకవేళ ఇది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుందని చెప్పాం కదా 77,200 లెవెల్ అనేది, ఇది కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ మనకి ఈ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా, అది బ్రేక్ చేసి డౌన్ సైడ్ రావడం జరిగింది. ఒకవేళ మనకు ఈ డోజీ క్యాండిల్ అనేది ఇది బ్రేక్ చేస్తే అంటే డౌన్ సైడ్ రావాలంటే ఈ విక్ అనేది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే 75,140 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం 77,200 ఈ లెవెల్ బ్రేక్ చేసి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు 79,000 ఈ లెవెల్ అనేది మనకు క్రూషియల్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ మాత్రం క్రాస్ అయితే మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మనకు ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది కాబట్టి సో ఫాలో అయ్యడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. డౌన్ సైడ్ మాత్రం స్లో అండ్ స్టడీగా వెళ్తుంది కాబట్టి ఒకవేళ నెక్స్ట్ వీక్ ఒకవేళ వెళ్ళాలంటే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ ఉంటే మాత్రం ఈ లెవెల్ అంటే 75,000 ఈ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది అంటే పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ అనేది కంపల్సరీ 78,000 79,000 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితేనే మాత్రమే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. డే ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకు అప్ సైడ్ అంటే డౌన్ సైడ్ కనబడుతుంది. ఇది అంటే ఈ ఛానల్ అనేది బ్రేక్ చేసి ఇక్కడ పాస్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుండి రీటెస్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ మేజర్గా ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ చేసి మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మేజర్ సపోర్ట్ 76,250 ఈ లెవెల్లో మనకు సపోర్ట్ తీసుకొని మనకి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ లెవెల్ 76,250 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం 75,140 150 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ 77,300 ఈ లెవెల్ 77,500 ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం 78,000 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది సెన్సెక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.